రే నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. గడ్డ ముక్కు దగ్గర ఆగింది కదా, ఊపిరి పీల్చుకునే వరకు టెన్షన్ గానే ఉంటుంది. అందుకు కాదు నా టెన్షన్. ఇంకేమిటి? మోనా ఎవరి కోడలు అవుతుందా అని. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. మోనా నా కోడలే, 100 కోట్లు నావే. చంపేస్తాను, కోటిస్తాను. నీ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో ఆలోచించుకో. పక్కన కొట్టి ఎట్టుకో. ఫోను అమ్మో. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ భిక్షపతి, లైవ్ టెలికాస్ట్ ఫ్రమ్ లవర్స్ పార్క్. ఏ సొంత డబ్బా మన విషయం చెప్పరా? చెప్పను, మీరే వినండి. ఎందుకు పార్క్ రమ్మని పిలుచున్నారు? మొన్న నీకో విషయం చెప్పాలి. నేను కూడా. కలిపి చెప్పుకోనండి. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. వాట్? మన ముగ్గురమా? మనిద్దరం. షట్ అప్. మనిద్దరం. రేయ్, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రేయ్, మోనా నాది, నా కోసమే పుట్టింది. రేయ్, సైలెన్స్. నో వైలెన్స్ ప్లీజ్. మీకు కూడా లేచినచ్చు, నాకు నువ్వు లేచిన. అదే కోపము. ఐ మీన్ ఫ్రెండ్స్ మాత్రమే పెట్టుకుంది. నువ్వు నాకు మీ ఇద్దరు 2 కన్నులు. నాకు మీ ఇద్దరు కావాలి. అసలు ఈ లోకంలో నీతి ఎంత, నీతి ఎంత? ఇంతనే. నా లైఫ్ ఇంతనే. ఇంత లైఫ్ కోసం అంత ఆగ్రహం ఎందుకు? అవును, నన్ను నువ్వు క్షమించు మోనా. ఐఎమ్ సారీ మోనా, మేము తొందరపడ్డాం. ఇట్స్ ఓకే. ఈ శుభ సందర్భంగా నీది ఇతను పట్టుకుని, ఇతంది నువ్వు పట్టుకుని ఒప్పుకోనండి. ఏంటి అర్థం కాలేదా? వీటిని ఏమంటారు? చేతులు. అయితే చేతులు కట్టి చెల్లించుకోండి. అబ్బా, దాన్ని తెలుగులో కరచాలనం అంటారు. కరచాలనం అయితే వెంటనే చెల్లించుకోండి. సో మన ముగ్గురం ఫ్రెండ్స్. పదండి కాఫీ తాగుదాం. వింటూనే ఉండండి భిక్షపతి బ్రాడ్కాస్టింగ్ నిరంతర వార్తా స్రవంతి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. శక్తికి, తృప్తికి, అనురక్తికి తేజోమెన్ క్యాప్సూల్స్ ని వాడండి. నీ తొక్కలో ప్రకటనలు ఆపి వాళ్ళ ఫాలో చేయి. ఓకే ఓకే ఓకే. హలో హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పెళ్లి చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? పెట్టండి, పెట్టే. హలో, వస్తున్నా. అవును, వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారిలేనండి. వసంత గారిలే. హైట్ ఎంత అన్నారు? 5'4". బాగా పొట్టిగిద్దన్నమాట. ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 హలో, గున్నార గారు. చెప్పండి. గున్నార గారు చెప్పండి సార్. ఏంటయ్యా నువ్వా? ఏంటి బరువు తెచ్చాడు సార్. ఏంటో ఇదంతా? సార్ ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ టపా కాదు సార్, మీ ఇంటి టపానే. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్. సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. కొన్ని ప్రయోజనం ఉందయ్యా. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళాడు సార్. వస్తాను సార్. వెళ్ళవయ్యా. వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్.
నిన్ను అనుకున్న ప్రయోజనం లేదురా, నాకైం బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు మీరు ఆకలిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే రే రే రే, పెళ్ళైనామండి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాశావు కదా, పరిశీలిస్తావు బాబు. అంత లేకుండా పెట్టే ఫోను పెట్టేరా బాబు, పెట్టే. ప్రాణాలు పెట్టుకున్న రాజ్బాబు చూస్తే నా కోసమే జీవిస్తున్న మీరు నాకెందుకు ఇటువంటి బావా నిన్నే ఆయన అలా పలకరు. తమ్ముడు ఇప్పుడు మాట్లాడు. ఏం బాబర్ది, ఇదేనా బ్యాంక్ నుంచి రావడం? బావా ఇలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ టీవీ సీరియల్ చూడాలా? చూడాలి బావా. టీవీ నా ప్రాణం, సీరియల్ నా ఊపిరి. సంఘర్షణ 600 ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నా కళ్ళ నుంచి ఏకధాటిగా నీరు కారిపోతుంది. నీకు తెలుసు కదా బావా, నా దశలో లేత హార్ట్. ఏం మిడిల్ క్లాస్ ప్రాబ్లం చూసినా నా హృదయం తట్టుకోలేదు బావా. 24 గంటలు ఇలా టీవీ చూస్తే నీ కళ్ళేమైపోతాయి? కళ్ళు శాశ్వతమా బావా? టీవీ శాశ్వతం, టీవీలో వచ్చే ప్రోగ్రామ్ శాశ్వతం. టీవీలో ప్రోగ్రామ్ చూడండి, కళ్ళే కాదు బావా. తెలిసిన వాళ్ళందరూ నీ బావ ఏం చేస్తున్నా అంటే నేనేం సమాధానం చెప్పను. వెరీ సింపుల్, టైంకి తిని టీవీ చూస్తాడని చెప్పు. అయినా మా వంశంలో పనిగండ ఉంది బావా. మా తాత పనిలో చేరిన 10 రోజులకే చచ్చిపోయాడు. మా బాబాయ్ పని చేస్తూనే చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నన్ను పని చేయమన్నావనుకో, నేను చచ్చిపోతాను. ఊరుకోవేనే పని చేయను బావా. చూస్తూ మీ అక్క తాళి తెప్పుకోవడం నీకు ఇష్టమేనా? నీ తాళి ఎలా తెచ్చుకుంటావో నాకు అనవసరం. ఇదిగో నీకు రావాల్సిన వాటా. అలాగే. జన్నే కొనుక్కుంటావో జంతికలో తింటావో నీ ఇష్టం. నాన్నగారు ఏంటమ్మా? చేతులు చూడండి ఇలా బొబ్బలకి ఏంటమ్మా ఇలా బొబ్బలెక్కాయి? మన ఊళ్ళో జన్మభూమి కార్యక్రమం కింద మొక్కలు నాటించారు. ఆ సీఎం ఒకడు తను నిద్రమాడు, ఇంకొకడు నిద్రమానవాడు. అయినా మిమ్మల్ని మొక్కలు నాటమని ఎవడు చెప్పాడు రా? మన వంశంలో పనిగంట ఉందని తెలుసుగా. ఫోన్లే బావా, చేసే సమాజసేవ గానీ ఉద్యోగం కాదుగా. అంతేనంటావా? అంతేలే బావా. ఒక 1000 రూపాయలు టేబుల్ పిల్లల చేతులకి ఆయింటి పెట్టుకుంటాను. 100. ఎప్పుడైనా సరే పని చేయడానికి వెళ్ళారంటే చంపేస్తాను. వెళ్ళి ఉల్లిపాయ రుద్దుకోండి, అదే తగ్గిపోతే వెళ్ళండి. వెంకటేశ్వర్లా, అవ్వా హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చిన గొడవలే? వెంకటేశ్వర్లా, మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు ఇదేమిటండి, ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా? ఇంకేమన్నా అయితే మన మధ్య ఎన్ని గొడవలు ఉంటే మటుకు ఇంట్లోనే పడుకోవచ్చుగా. అదే నేను అడగాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా. వయసులో ఉన్న ఆడపిల్లని వదిలేసి వెళ్తే నేను అక్కడ పడుకునేదలా? ఏమిటి, ఏమైంది ఇప్పుడు? నేను పాపిస్తుదానండి, నేను పాపిస్తుదాన్ని. ఏమైంది చెప్పు, తిట్టుకో. మీలాంటి దేవుణ్ణి నేను అనుమానించాను. అమ్మరాజా ఇట్రావే, రమ్మంటుంటే. ఇది కూడా మీలాగేనండి. అక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు వాకిట్లోనే పడుకుందండి. నా పుచ్చి, నా బంగారు. దేవుళ్ళ లాంటి భర్త, దేవత లాంటి చెల్లి. మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే. వినక్క, నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి.
చూడండి, మన ముగ్గురు కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు. అందుకే దిష్టి తగిలింది. మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి. రండి, మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను. వద్దు వద్దు, నాకొద్దు. దానికి అయ్యో, అదేలాగాక ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది? ఇద్దరికి కలిపెట్టి. అవునవును, అది చెప్పింది కూడా నిజమే. రండి, ఇద్దరికి తీస్తాను. డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరి దగ్గర స్లిప్లుంటే ముందే సరెండర్ అయిపోండి, లేదంటే సస్పెండ్ చేసేస్తా. నేను అసలే స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏమిటిది? మోడర్న్ డ్రెస్రా? మోటారోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా, నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది. ఎప్పుడు పోతుందో ఏమో. సార్, కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. ఏంటిది? కనపట్టాలా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్ను. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గణిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కాగలకు. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంక్స్ కట్రాయలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడము చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు? నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు. ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది?
ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5:05 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి, నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు. అది ఎవరితో ఆడ్డం రాని ఓ తింకర బుచ్చితో. ఏయ్ నువ్వులే, లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ్. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను. టీ తీసుకొచ్చి కాఫీ కాయ్ వెళ్ళు. ఇది ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళాం? నువ్వే. ఎవరన్నది? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వం తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ దిప్పు చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసుని చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు ఎప్పుడు చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలే. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకనే చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, నా నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తొట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు? దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారిందంటే ఓ తాడొదులు. అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో, లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం